సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయోఖైరహమిచ్చేవ విభావయే భవానీం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం పరకరకలితహే రసద్హేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామలికతుంబికస్తూలికాం సమందహసితే క్షణాం ససదచాపపాశాం కుశాం అశేష జనమోహినీమరుణమాల్య భూషాంబరాం జపా కుసుమభాసురాం జప విధోస్మరేదంబికాం. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండగ. శుభముహూర్తాలు ఫిబ్రవరి 13 నుంచి శుభముహూర్తాలు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంని బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే, మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాల సర్పదోషం, కుజ దోషం, ఇవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే, ఒక భోజనం, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యం ఏంటంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే, పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దేనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే, ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కళ్యకుంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలు అయితేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు, మా దగ్గరికి వస్తారు. ఏమండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదు అని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లలు చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైం కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 6వ రాశి కన్యా రాశి. కన్యా మిథునయోర్ బుధ. ఈ రాశికి బుధుడు అధిపతి. బుధ రాహువులు బాగున్నారు, మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. మరి శని సప్తమంలో ఉన్నాడు. మరి ఈ సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల చాలా ఇబ్బందులు కష్టాలు వచ్చేట్లుగా కనబడుతూ ఉన్నాయి. మరి రాహు మరి బుధుడు బాగున్నారు. ఈ 2 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. ఈ రాహు వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏమిటంటే, మీకు పాత బాకీలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. మీ ఆస్తులు ఏదైనా గవర్నమెంట్ స్వాధీనం చేసుకుని ఏ రోడ్డు అడ్డవచ్చో, ఇట్లా కాలువలకు అడ్డవచ్చో స్వాధీనం చేసుకుంటే దాని తాలూకు డబ్బులు మాత్రం ఇవాళ ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మీ ఆస్తులు మీ అంత ద్వారా డబ్బులు మీకు వస్తాయి. ఎవరో ఎప్పుడో మీ తండ్రులు తాతల టైంలో మరి ఆక్రమించుకున్నటువంటి ఆస్తులు ప్రభుత్వానికి అవసరం వచ్చి ఆ డబ్బులు మీకు వస్తాయి. ఎవడో ఆక్రమించుకున్నాడు రాదు. ఎట్లా ఉంటుందంటే లాటరీ టికెట్ ఉంటే వచ్చేటట్టుగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి పాత ఆస్తులు రావడానికి అవకాశం ఉంది. బుధుడు వ్యాపార కారకుడు. బుధుడు కూడా పూర్తిగా బాగున్నాడు. ఈ బుధుడు వల్ల మరి భాగస్వామ్య వ్యాపారాలు పనికిరావు. వ్యాపారాల్లో నిత్యావసర వస్తువులు బాగున్నాయి. మరి వ్యవసాయదారులకి మాత్రం చాలా కష్టంగా ఉంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకు కూడా చాలా కష్టంగా ఉంది. బిల్డర్లకి కూడా బాగాలేదు. మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగాలేదు. కళాకారులకి బాగాలేదు. దాదాపుగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి చాలా కష్టతరంగా ఉంది. ఈ కన్యారాశి ఎట్లా వచ్చిందంటే, ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిసి ఈ కన్యారాశి. ఈ కన్యారాశికి కరెక్ట్గా మీ జన్మ నక్షత్రం ప్రకారం ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. ఈ నక్షత్రాలు అయితేనే మీ గోచారం అవుతుంది. అట్లా కాకుండా ఏదో పెట్టిన పేరును బట్టి మాత్రం గోచారం కాదు. ఇది సక్రమంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమండి, నా రాశి చెప్పారు, నీ రాశి అవునా కాదా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉండలేదు. ఎవరో పెద్దవాళ్ళు పిలిచారు పెట్టారు, లేకపోతే కాదండి అందరిలో చిన్న పిల్లాడు అవుతాడు, ఒరే బుజ్జి అంటారు. నా పేరు బుజ్జి అండి, బుజ్జిని బట్టి జాతకం చూడమంటే బుజ్జి నీ పేరు కాదు. ఎట్లా అవుతుంది? జన్మ నక్షత్రం ఇచ్చా నీ పేరు రావాలి. అందువల్ల డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా మీ జాతకం చూపించుకోండి. దాదాపు ఈ రాశి వాళ్ళకి ఆదాయం కంటే విపరీతమైన ఖర్చులు ఉన్నాయి. పైన 8 గ్రహాలు 2 గ్రహాలే బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేవు. గ్రహాలు బాగుంటే అనుగ్రహిస్తాయి, గ్రహాలు బాగుండకపోతే ఆగ్రహిస్తాయి. ఆగ్రహిస్తేనేమో కష్టపెడతాయి, అనుగ్రహిస్తే లాభం చూపిస్తుంది. కాబట్టి ఈ గ్రహాలు బాగా లేకపోవటం చేత మీకు ఏం చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. స్వస్తి.